Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రాజగురువు స్వరూపానంద సంచలన నిర్ణయం వెనుక విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక ఎక్కువ కాలం ఋషికేశ్లో గడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వరూపానందేంద్రను రాజగురువుగా కొందరు అభివర్ణించేవారు. ఆయనకు ప్రభుత్వం భద్రత, భూ కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ కేటాయింపులు రద్దు చేసింది. తాజాగా స్వరూపానందేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర ఏపీని కాదని ఋషికేశ్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఇద్దరు మాజీ సీఎంలు స్వామీజీ అంటే అపారమైన నమ్మకంతో ఉండేవారు. ఇద్దరితోనూ రాజశ్యామల యాగం చేయించారు. ఇద్దరు విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శారదా పీఠంకు భూములు కేటాయించారు. స్వరూపానందేంద్రకు వై కేటగిరీ భద్రత కల్పించారు. ఇప్పుడు తాజాగా స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని విశాఖ శారదా పీఠం మేనేజర్ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఇకపై స్వరూపానందేంద్ర ఋషికేశ్లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు. వైసీపీ హయాంలో స్వరూపానందేంద్రతో పాటు ఉత్తరాధికారికి ఓ గన్మ్యాన్ ఉండేవారు. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై కేటగిరీ భద్రత నిలిపివేసింది. ప్రస్తుతం వారికి 1+1 పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. వైసీపీ హయాంలో శారదా పీఠానికి 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 15 లక్షలకే అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. వరుస నిర్ణయాల వేళ ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామీజీ నిర్ణయం, అదేవిధంగా పీఠం తాజా లేఖపైన చర్చ జరుగుతోంది.